హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా చాలా రోజులకి లాంగ్ వీడియోలో కలుసుకుందాం. చేయలేదు ఎందుకంటే టైం లేదని. ఇంటి పని, వంట పని, పిల్లల కోసం ఇంక షాప్లో అన్నీ కూడా కొంచెం అవిధిలాగా అయిపోతున్నాను. అందుకనని ఈరోజు అయితే టైం 4:30కి ఇలా లేచి రైస్ అయితే పెట్టాను. అది అయిపోయింది కంప్లీట్గా. ఇంకా కర్రీ ఒక పక్క పెట్టుకున్నాను, ఒక పక్క పాలు పెట్టుకున్నాను. ఇంకా కూరకైతే సరిపడి వాటర్ వేసి అది ఉడికిపోయాక దించేయడమేని, ఎందుకే మూత పెట్టేసుకున్నాను. పక్కన పాలు పిల్లల కోసం అనమాట. ఇంకా రసం కూడా చేశాను, అది కూడా అయిపోయింది. ఇంకా దీని తర్వాత జొన్న పొట్లు ఉన్నాయి. అవి ఏంటంటే ఉడకబెట్టేసి మొత్తం ఒక 10-12 ఇలా జొన్న పొట్లు అనమాట. ప్రస్తుతానికి 6 అయితే ఉడకబెడతాను. 6 ఉడకబెట్టేసి అవి కూడాను షాప్కి కొన్ని పట్టుకొని వెళ్తాను అనమాట. అప్పుడైతే ఇవి స్వీట్ కార్న్ కాదు, ఇవి నార్మల్ కార్న్స్ ఉంటాయి కదా, అవ్వనమాట. ఇవైతే ఇప్పుడు దొరకడం లేదు, చాలా కష్టం అబ్బా. నాకైతే ఇవే ఇష్టము, చప్పటి జొన్న పొట్లు అంటారు. మా పాపకైతే లేపాను, అంటే పెద్దదానికి లేపితే చిన్నది లేచిపోద్ది ఎప్పుడు కూడాను, కానీ ఎప్పుడు ఏడవదు. ఏదో ఒక్కోసారి ఏడుస్తుంది. ఈరోజు వాళ్ళకి ఏడుస్తుంది. పాపకి అయితే స్కూల్కి బయలుదేరించాను, షూ వేసుకొని వెళ్ళిపోవడమేని. మా చిన్న పాప అయితే ఇడ్లీ తింటుంది. నేను కూడా వెళ్తాను అనేసి అంటుంది, ఎందుకంటే వాళ్ళ నాన్న షాప్కి వెళ్ళి చాక్లెట్ కొంటారనేసి. అందుకని బాగా పిల్లలకి చాక్లెట్లు అలవాటు అయిపోయినాయి. ఈ 5 days 10 days మా ఆయన ఇంటికాడ ఉన్నారు, చాక్లెట్లు బాగా అలవాటు చేస్తారు. ఇంకా వాళ్ళకి ఏది కావాలంటే అది కొనుక్కొని తీసుకొని వచ్చేయడమేని. ఇంక స్కూల్కి అయితే టైం అయిపోయింది. బాయ్ చెప్పు అనేసి అంటే కింద ఉన్న రోకల పురుగుల గురించి చూసుకుంటున్నారు, కానీ బాయ్ అయితే చెప్పుకోవడం లేదు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇంకా మా పాపకైతే ఇడ్లీ యంత్రం ఉంది, ఈ ఇడ్లీ తినిపించేస్తే ఇంకా నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడమని. లెగ్గాను ఒకసారి ఇల్లు తుడుస్తాను, కానీ మళ్ళీ మొత్తం అంతా పని అంతా అయిపోయాక కూడా ఒకసారి వెళ్ళే ముందు కూడాను మొత్తం రూమ్ అంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని వెళ్తే కొంచెం అటు నుండి వచ్చాక కొంచెం రిలాక్సింగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. పెద్ద పనులు ఏం లేవు అన్నట్టు. అలాగొచ్చి పాప తీసుకొని వచ్చి వంట చేసుకొని ఇంకంతేనే, స్నానం ఇవన్నీ చేసి పడుకోవడమేని. కొంచెం చేతి పనులు ఇవన్నీ ఉంటాయి. మా చిన్నదే ఇంక ఇడ్లీ తినలేదు, అందుకని ఈ లోన్ ఏంటంటే తనకు తినిపిస్తూ ఇల్లు తుడుస్తూ ఇల్లు అలుకుతూ కడుగుతూ ఇలాంటివన్నీ చేసేస్తాను. ఎందుకంటే టైం అనేది అయిపోతుంది. నేను ఎలాగైనా 8:30 కల్లా షాప్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే 8:30కి వెళ్ళిపోయాను అనుకో, ఒక అరగంటలో నేను మొత్తం రూమ్ క్లీనింగ్, దీపం ఇలాంటివన్నీ పెట్టుకోగలను. ఇంకా 9 కల్లా నేను స్టార్ట్ చేయగలను కటింగ్, స్టిచ్చింగ్ ఇవన్నీ కూడాను. అలా ఉంటుంది అనమాట, టైం టు టైం. నేనైతే లంచ్ బాక్స్ ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నాను మా చిన్న పాప కోసం అనమాట. పెరుగన్నము, ఇంకా దీంట్లోకి ఇంకా నేను నిన్నైతే ఫాల్స్ మర్చిపోయాను. అది 3 days నుంచి తిప్పుతూనే ఉన్నాను, పట్టుకొని వెళ్ళడం లేదు. అందుకని ఈరోజు అది పట్టుకొని వెళ్ళాలి. ఇంకా కవర్ అయితే అది కాబోలి శనగల కర్రీ అనమాట. అంటే సాల్ట్ వేసి కొంచెం పోపు పెట్టి మా చిన్న పాప గురించి అనమాట. ఇంకా బాటిల్తో పాలు, ఇంకా పర్సు ఇవన్నీ కూడాను కరెక్ట్గా ఉండేటట్లు అన్నీ సెట్ చేసుకుంటాను. ఇంకేమైనా మిగిలిపోయినట్లు ఉంటే కనుక అప్పుడే గుర్తు చేసుకొని అన్నీ పెట్టేసుకుంటాను ముందేని. ఒక్కోసారి మా పిల్లలు ఈ బ్యాగ్లో ఉన్న వస్తువులతోటి, పర్సులో ఉన్న వస్తువులతోటి ఆడుతారు, తాళాలు అటు ఇటు అయిపోతాయి. అందుకని వెళ్ళే ముందే చెకింగ్ అన్నీ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటాను. లంచ్ బాక్స్ ఇవన్నీ పెట్టేసుకుంటాను. మర్చిపోయాను ఈ జొన్న పొట్లు పెట్టడం, మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ ఇవన్నీ పెట్టాను అనమాట. ఎందుకంటే మా చిన్న పాపకి నాకు ఇష్టము, తింటాము, తనే ఎక్కువగా తింటాను, నాకే తినేవదు. ఇంకా ఈలోకి ఇవన్నీ పెట్టిన తర్వాత తొందరగా వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి బయలుదేరిపోవాలి. టైం అయిపోతుంది, అప్పటికే 8 అయిపోయింది. అరగంటలో తినేసి అవన్నీ చేసి బయలుదేరాలి. నేను ఎప్పుడు తింటాను, ఇంకా పిల్లకి ఎప్పుడు స్నానం చేయించేసి ఇవన్నీ చేస్తాను. కానీ మా పాప అయితే రోజు కూడాను జడలేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనేది పెడుతుంది మా చిన్నదయ్యి. ఏటో చూద్దాం, ఏ రోజైనా కొంచెం తొందరగా జడలు వేయిస్తుంది. బెడ్ ఏంటి ఇలా ఉందనేసి ఏమనుకోవద్దండి, ఎంత సర్దిన పిల్లల దగ్గర అంతేని, అన్నీ తీసి పడేస్తారు. బట్టలు, ఈ సెల్ఫ్లో బట్టలు ఇవన్నీ కూడాను. ఇంక మేము బయలుదేరి అయితే ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతున్నాము. బెండి మొత్తం చూపిస్తాను చూడండి. ఈ మధ్యన వర్షాలు అయితే పడలేదు, చాలా రైతులకు బాగా కష్టమైంది. 2 days అయితే పడడం బాగా మేలయ్యింది. ఇంక షాప్కి అయితే వస్తాము.
మా పాపకు దిగమంటే దిగట్లేదు. బాగా 10 days వాళ్ళ నాన్న బాగా అలవాటు అయిపోయారు. అందుకనని వెళ్ళను రాను రాను అనేసి అంటుంది. ఇటు దించానే కానీ వాళ్ళ నాన్న వైపే చూపు అంత ఉందన్నమాట. ఎందుకంటే ఉంచేసి ఎక్కడ వెళ్ళిపోతారా అనేసి. వెళ్ళేటప్పుడు ఎంత ఏడుస్తుందో ఏటో నాకు తెలిసి. మా నాన్న వెళ్ళిపోతే ఇబ్బంది పెట్టేస్తుంది అనుకున్నాను నేను. నాకు ఒక పక్క అనిపించింది. కానీ అప్పటికే వేడి స్టార్ట్ చేస్తుంది అనమాట. బాయ్ అమ్మ వెళ్ళిపోతాను డ్యూటీకి అనేసి అంటే చాలా టైం వరకు ఏడ్చింది. ఒక అరగంట కాదు, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఏడ్చింది. కొంచెం బొజ్జగించాను ఎత్తుకొని. అది ఇది అల్లది వెళ్ళిది అనేసి అంటే కొంచెం కాంప్రమైజ్ అయ్యి సైలెంట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను నైట్ 7 వరకు స్టిచ్ చేశాను కదా, ఇంకా కుట్టలేకపోయాను కాదు. ట్యూషన్ నుండి వచ్చేది ఒక్కదే అయిపోద్ది, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనేసి కొంచెం గాబరుగా నేను షాప్ అనేది బంద్ చేసి వెళ్ళిపోయాను. అటు నుండి వచ్చాక క్లీన్ చేసి ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ సారీకి అనేది ఫాల్స్ వేయాలి. ఇదంతా క్లీన్ చేయాలంటే ఒక అరగంట పడుతుంది. 30 నిమిషాల్లో మొత్తం కంప్లీట్ చేసేయాలి క్లీనింగ్ అంతా. ఈ టేబుల్ కూడాను వచ్చే వాళ్ళు వస్తున్నారు, ఈ బ్లౌజులు ఇదేలా కుట్టావు అదేలా కుట్టావు అనేసి అంత ఫోల్డింగ్ అంతా ఇప్పేసి చూసేస్తున్నారు. కానీ అలాగ అక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు. అదొక నాకు టైము. ఇదేదో బట్టల స్టోరేజ్ లాగా మొత్తము ఈ చీర అంతా ఆ చీర అంతా ఈ చీర ఎలాగుంది అన్నట్టు, ఈ బ్లౌజ్ ఎలాగుంది ఇది ఎవరిది అది ఎవరిది అనేసి అంటున్నారు. నాకు ఈ ఊర్లో ఎవరు తెలియదు. కానీ అందరు కూడా వచ్చేవాళ్ళు ఇది ఎవరు ఇచ్చారమ్మా అది ఎవరు ఇచ్చారమ్మా అనేసి అంటే వాళ్ళకి డీటెయిల్స్ అయితే నేను చెప్పలేకపోతున్నాను. నాకు తెలియదు అన్నా సరికి తెలియదా గుర్తుపెట్టుకోవా అనేసి అంటున్నారు. వాళ్ళకి కావాలని అంటున్నారా, నేను పల్లెటూరులో షాప్ పెడితే మరి ఎలాగే ఉంటుంది. వాళ్ళకి సమాధానం చెప్పలేక చావాల్సిందేనమాట. మొత్తం క్లీన్ చేసేటప్పటికి అరగంట అవుద్ది. ఇంకా దీపం ఇవన్నీ పెట్టాక స్టార్ట్ చేస్తాను. ఇంకా మా పాప ఈలోనైతే దారాలన్నీ ఏరేస్తుంది. అక్కడ కింద పడిన దారాలన్నీ ఏరమ్మా అనేసి అంటే కొంచెం హెల్ప్ చేస్తాను. లోపలంతా క్లీన్ చేస్తాను. ఇంకా బయట అయితే ఫ్లోరింగ్ అంతా చీపురు పెట్టి తుడాలి. ఆ షాపు ఈ షాపు ఇటుపక్క అటుపక్క తుడుస్తాను. ఎందుకంటే పాప ఆడుకుంటుంది కదా, అందుకనని. కొంచెం ఇంకా బ్లౌజులు ఇవన్నీ కూడాను కట్ చేసుకుంటున్నాను. అందరికి కూడాను 2-3 డేస్ బట్టలు ఎక్కువగా ఉన్నాయి అనేసి అనడం లేదు. మెయిన్ ఏంటంటే అందరికీ 2-3 డేస్లోనే కావాలి. శ్రావణ శుక్రవారాలని, పెళ్ళి అని, ఫంక్షన్లని. ఒక్కదాన్ని కదా కొంచెం కష్టం అవుతుంది. చేతి పనులు వేయడానికి కూడా పర్ఫెక్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ అయితే 4 days కుట్టేసాను. 4 days ముందు కుట్టాను ఇది. ఈ సైడ్లో ఏంటంటే కొంచెము ఆ రోజు దారం అయిపోగా టైం అయిపోగా షాప్ అనేది క్లోజ్ చేసి వెళ్ళిపోయాను. అందుకే సైడ్కి అనేది కుట్లు వేయాలి. ఈ సారీ కూడా ఆడబెట్టుదాను అనమాట, కాటన్ శారీ. ఈ శారీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తాను. ఇంకో శారీ మీద బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపించాను కదా బిస్కెట్ కలర్, కనీసం 3 బ్లౌజులైనా కుడదాం అనుకున్నాను, కానీ కాలేదు. 2 కుట్టాను. కారణం ఏంటంటే నిద్ర దెయ్యంలో పట్టేసింది అనమాట. కానీ అంత బలవంతంగా అయితే 2 బ్లౌజులు కంప్లీట్ చేశాను. టైం అయిపోయింది కదా, అన్ని కూడాను బ్యాగ్లో అన్నీ సర్దుకుంటున్నాను. బాక్స్, పాల్ బాటిల్, ఇంకా బ్లౌజులు, హెమ్మింగ్ చేయాల్సిన బ్లౌజులు ఇవన్నీ కూడాను పట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మా పాప సుస్సు పోసిన బట్టలు ఇవన్నీ కూడాను ఉతికేసి ఆరేసాను. ఉతికేసి కాదు, వాటర్లో తడిపేసి అక్కడ ఆరేసాను. అవి కూడా పట్టుకొని వెళ్ళిపోతాను. నేను షాప్ మూసేలోగా మా పాప అయితే రోడ్డు ఎక్కేసింది. ఈలోన పిలుస్తుంటే రా వచ్చే ముందు అన్ని కూడా ఫ్లగ్లు స్విచ్లు ఆపి ఫ్లగ్లన్నీ తీసేయాలి. ఎందుకంటే వర్షం పడి ఉరుములు వస్తే కనుక కొంచెం షార్ట్ సర్క్యులేషన్ అయ్యి మిషన్లు గట్రా రోడ్డు ఎక్కగానే బస్సు అయితే లక్కీగా వచ్చేసింది. ఊరికైతే వస్తాము. ఇక్కడ పానీపూరి అయితే ఇద్దరం తిన్నాము. ఇంకా మా పాప గురించి అయితే బస్ స్టాండ్లో వెయిట్ చేసాము. ఇంకా 10 minutesలో మా పాప వచ్చేద్ది అనేసి. నా వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ అనేది చాలామందికి రీచ్ అవుద్ది. ఓకేనా, బాయ్.